ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుడికే మహిమ కలుగును గాక. మరి నవీన్ పాలన్ యూట్యూబ్ ఛానల్ మరి గొప్ప అవకాశము మరి ఈ 4వ మాట నాకు ఇచ్చి ఉన్నారు. మరి దీన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లించుకున్నాం, దేవునికి కూడా మహిమ చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజు మనం 4వ మాట మనం ధ్యానించుకుందాం. మన సిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన 4వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మార్కు సువార్త 15:33 మనం చదువుకుందాం ఒకసారి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తని అవి బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావనేసి ప్రభు అడుగుతా ఉన్నాడు. మరి ఈరోజు మనం ధ్యానించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా, దేవుడు కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. మరి దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు చెయ్యి విడవలసి వచ్చింది అంటే, మరి ఆదాము అవ్వ ఆనాడు ఆదికాండంలో మనకి 2వ అధ్యాయము 16లో మనకి క్లియర్ గా ఉంటది. మీరు ఆ వృక్షము తిన్న ఎడల మీరు ఖచ్చితంగా చనిపోవద్దని దేవుడు చెప్తా ఉంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఏం చెప్తాడంటే, మీరు గాని ఒకవేళ ఆ మంచి చెడు ఇచ్చే వృక్షము గల ఆ పండుని కానీ మీరు తిన్నట్లయితే మీరు ఖచ్చితంగా చనిపోదురు అని చెప్తా ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఈ ఆదాము అవ్వ ఆ పండు తింటారో ఇమ్మీడియట్లీ గా వాళ్ళు చనిపోతారు. ఎక్కడ చనిపోతారు తెలుసా? ఈ శరీరకంగా వాళ్ళు చనిపోరు, కానీ ఆత్మ విషయంలో వాళ్ళు చనిపోతారు. దేవుడి మాటకి విధేయత చూపటంలో వాళ్ళు చనిపోయారు. అందుకనే వాళ్ళు తిన్న వెంటనే దేవుడు ప్రతిరోజు సాయంత్రం వచ్చి దేవుడు వాళ్ళని అద్భుత రీతిగా ఆశ్చర్యతగా వాళ్ళతో మాట్లాడేవాడు. వాళ్ళు ప్రతి మాటలు, మరి ఒక వ్యక్తితో మనం ఎలాగైతే మాట్లాడతామో, మన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతామో, మన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతామో అలా మాట్లాడేవారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ చెడు మంచి ఇచ్చే వృక్షం ఎప్పుడైతే ఆ పండుని వీళ్ళు తినడం మొదలు పెట్టారో వెంటనే వీళ్ళు ప్రియులారా దేవుడికి దూరం అయిపోతారు. ఎప్పుడైతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మన ఆత్మీయ సహవాసం ఎప్పుడైతే మన తండ్రితో మనకు ఉండదో ఖచ్చితంగా అపవాది మన జీవితంలో ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే అపవాది మన జీవితంలో ఎంటర్ అయ్యాడో మనం శాశ్వతంగా మన ఆ దేవుడితో మాట్లాడలేం. యేసు ప్రభు వారు వచ్చి డైరెక్ట్ గా ఆదాము అవ్వ ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ చెట్టు పక్కన దాక్కొని ఉంటారు. అంటే వాళ్ళ ఫేసులు కూడా వాళ్ళు చూపించుకోలేరు. మరి అక్కడ ఆత్మీయ విషయంలో ఆదాము అవ్వ చనిపోయారు. అయితే ఇక్కడ మన కోసం వచ్చాడు మన యేసుక్రీస్తు. మన కోసం చనిపోయాడు, మన కోసం రక్తం చిందించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే ప్రియులారా, మనం ఒకటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రభు క్లియర్ గా మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు ప్రభువా. ప్రియులారా, మీరు ఒకటి గమనించాలి, యేసు ప్రభు వారు మరి జీవించినంత కాలము కూడా యేసు ప్రభు వారు తండ్రిని విడవలేదు. అట్ ద సేమ్ టైం తండ్రి కూడా యేసు ప్రభుని విడవలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుత కార్యాలు చేశాడు. ఎక్కడికి వెళ్ళినా సరే హీలింగ్స్ జరిగినాయి. ఎక్కడికి వెళ్ళినా సరే చనిపోయిన వాళ్ళు లేపారు యేసు ప్రభు వారు. మరి ఇదంతా తండ్రి సహాయము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, బలము, ఈ ముగ్గురు కలిపి అద్భుతాలు చేశారు. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఈ అద్భుతాలు చేయడమో మరి మొదలు పెట్టారో మరి ఇవన్నీ కూడా అద్భుత రీతిగా ఆశ్చర్యతగా యేసు ప్రభు వారు మినిస్ట్రీ చేయడం జరిగింది. మరి అదే విధంగా మనం ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నా తండ్రి ఎందుకు చేయి విడిచావు అని క్లియర్ గా ఒక మాట అంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలిసిన, ఆనాడు యేసు ప్రభు వారు తోటలోకి వెళ్ళి, గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. మీరు మత్తయి సువార్త క్లియర్ గా చూసినట్లయితే మత్తయి సువార్త 26:38 చదివినట్లయితే, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండి ప్రేయర్ చేయండి అనేసి శిష్యులతో చెప్తాడు. అయితే కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్మని, ఆయన నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే జరిగించమని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. అంటే ఆయన తోటలోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి సాగిలిపడి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే మరణము గురించి ఆయన భయపడలేదు, కానీ ఆయన రక్తం చెందించడం కోసం ఆయన భయపడలేదు, కానీ ఒక్క విషయంలో ఆయన భయపడ్డాడండి. ఏ విషయంలో తెలిసిన? ఒక్క విషయంలో ఆయన చాలా దుఃఖంలో గెలిపాడంట. ఏ విషయం తెలుసా? తండ్రి నా చెయ్యి విడిచిపెడుతున్నాడు. తండ్రి ఆనాడు ఎందుకు చెయ్యి విడిచిపెట్టాడో తెలుసా అండి? నిన్ను నన్ను కాపాడడం కోసం, నిన్ను నన్ను రక్షించడం కోసం ఆనాడు యేసు ప్రభు చెయ్య తండ్రి విడవలసి వచ్చింది.
ఈ రోజు మనం అది జ్ఞాపకం చేసుకుని, ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే మనం ఆయనకి మనం హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలు పెడతామో, తండ్రి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావనేసి ప్రభు అడుగుతా ఉన్నాడు. ఆ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఎన్నో కార్యాలు చేశారు. ఆయన ఉపవాస ప్రార్థన చేశారు, తోడున్నాడు, శక్తి ఇచ్చారు, బలం ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు మన పాపాలన్నీ తన మీద వేసుకోవడం మొదలు పెట్టాడో, మన పాపాలన్నీ ఎప్పుడైతే తన మీద వేసుకోవడం మొదలు పెట్టాడో, క్లియర్గా ఉందండి, క్లియర్గా ఉంది. మనకి అద్భుత రీతిగా దేవుడు చెప్తా ఉన్నది ఏంటో తెలిసిన, దేవుడు ఒకటే మాట చెప్తా ఉన్నాడు, నీ పాపము నా పాపము ఆయన మీద వేసుకున్నాడంట. క్లియర్గా నీ పాపము నా పాపం ఆయన పాపమే ఎరగడంట ఆయన. అలాంటిది నీ పాపం నా పాపము వేసుకోవడం వల్ల ఆయన పాపిగా అయ్యాడనేసి క్లియర్గా ఉందండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తండ్రి మన కోసం అంత చేశాడు కదా, తండ్రి తన కుమారుని ఇచ్చేశాడు కదా. ఏ తండ్రి అండి ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన ప్రేమను చూస్తేనే ఒక తండ్రి నీకు ఒక 100 కోట్లు ఇస్తాను, లేదా నీకు ఒక 10 కోట్లు ఇస్తాను, నీవు నీ కొడుకుని ఇచ్చేయమంటే ఎవరు కూడా ఇవ్వరండి. కానీ తండ్రి నిన్ను నన్ను ప్రేమించాడు. నువ్వు నేను ఆ నరకాగ్నిలో పడకూడదని యేసుప్రభువు తన కుమారుని బలిగా ఇచ్చాడండి. అందుకోసం ఆ గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు నలిగిపోతా ఉన్నారు. యేసుప్రభు వారు ఎంతగానో నలిగిపోతా ఉన్నారు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నిండి, ఈ గిన్నె నా నిండి తొలగించండి ప్రభు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోలేండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు ఆలోచనకర్త, నిత్యుడిగా తండ్రి. మనం ఏం చేయాలో, మనకు ఏది కావాలో మన తండ్రికి అన్నీ తెలుసు. ఆనాడు తన కుమారునే నీ కోసం నా కోసం బలిగిచ్చిన తండ్రి ఈ రోజు నీ అవసరం ఏదైతే ఉందో తండ్రికి తెలియదా? ఈ రోజు నీకు ఏది కావాలో తండ్రికి తెలియదా? అద్భుత రీతికి ఆశ్చర్యతకి ఇస్తాడు. కాకపోతే మనము తండ్రికి దగ్గరగా మనం అవ్వాలి. తండ్రి ఎప్పుడైతే ఆ పాపాలు ఎప్పుడైతే యేసుప్రభు మీద పడ్డాయో, తండ్రి వెంటనే మరి ఎప్పుడైతే ఈ పాపం వచ్చిందో యేసుప్రభుని వెంటనే వెనక్కి పెట్టడం మొదలు పెట్టాడు. యేసుప్రభు వెంటనే ఆ మాట అంటాడు, నా దేవా నా చెయ్యదు వచ్చి ఇప్పటి వరకు నీ సహాయంతోనే, ఇప్పటి వరకు నీ శక్తి చేత, నీ బలము చేత నేను ఇన్ని కార్యాలు చేయగలిగాను. నా తండ్రి ఇప్పుడు ఎందుకు నా చేయవచ్చు? అప్పుడు తండ్రి అంటాడండి, మంచి మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? నా జనాలను నువ్వు రక్షించి ఉన్నావు, పాపం అంతా నీ మీదకి వచ్చిందని తండ్రి అంటావు. ఆ పాపం ఎప్పుడైతే యేసుప్రభు వారి మీదకి వచ్చిందో వెంటనే చేయి విడిచిపెట్టడం మొదలుపెట్టింది. ఎందుకు తెలిసిన? తండ్రి కుమారుడు ఎందుకు వేరయ్యారు తెలిసినా? నీ కోసం, నా కోసం. ఆ పాపంలో, ఆ నిత్య నరకాగ్నిలో నువ్వు నేను ఉండకూడదు అనేసి తండ్రి ఈ రోజు ఆ తండ్రి కుమారుడు విడదీయడం జరిగింది, సపరేషన్ జరిగింది. ఎక్కడికి వెళ్ళినా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కార్యాలు చేయించుకుంటూనే వచ్చారు. కానీ ఒక పాప విషయంలో నువ్వు నేను పాపం చేయడం వల్ల, నువ్వు నేను దేవుడి మాట వినకపోవడం వల్ల మనం ఈ రోజు తండ్రిని కుమారుని వేరు చేసాం. కానీ దేవుడు ఒకటే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలిసిన? నా కుమారుని నీకు బలిగా ఇచ్చాను, నువ్వు నా యొద్దకు రా, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. సమస్త భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నా పాపములు ఆ యేసుక్రీస్తు మీద పడ్డాయి, ఎప్పుడైతే నేను చేసిన ప్రతి పాపానికి ఆయన రక్తం చెందించాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీకు మోక్షం కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అందుకనే తండ్రి కుమారుడు నా దేవా చేయి విడవడం జరిగిందని. మరి ఈ రోజు నువ్వు గమనించగలది ఏంటో తెలిసిన ఒకే ఒక విషయం ఏంటో తెలిసిన, నువ్వు దేవుడి విషయంలో దగ్గరగా ఉండాలి. ఆనాడు యేసుప్రభు వారు ప్రతి విషయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమయ్యే వాళ్ళు కార్యాలు చేశారు. ఈ రోజు నీ జీవితంలో కూడా, నీ జీవితంలో కార్యాలు జరగాలని వాళ్ళు చూస్తున్నావేమో, కానీ నీ జీవితంలో కార్యాలు జరగాలంటే ఆ రోజు శిలువలో పలికిన తండ్రి ఏమంటాడో తెలిసిన, నా దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడటం మొదలు పెడతాం. ఆయన దగ్గరికి, ఆయన సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో మన బ్రతుకుల మాటను చూస్తాం, మన జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఏంటి ఏమంటాడండి? క్లియర్ గా యేసుప్రభు రక్తం చిందించడం వల్ల, మన పాపం అంతా ఆయనకి వెళ్ళడం వల్ల తండ్రికి వారసులు మనం అయ్యామంట. 1 పేతురు 3:9 ఉంటది, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడుతుంది. ఆశీర్వాదాన్ని మనం వారసులు అయిపోయాం. యేసుప్రభు ఎప్పుడైతే నువ్వు యేసుప్రభు నా కోసం రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, ఇంక నేను ఆయన యందు నేను నమ్మకం ఉంచి నన్ను చనిపోయి తిరిగి 3వ రోజు లేచాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆశీర్వాదానికి వారసులు అయ్యావు. ఇంకా ఆశీర్వాదం పొందుకోవడానికి నువ్వు వారసులు అంట. అంటే తండ్రి కుమారుడు వారసుడు అవ్వాల్సింది, ఆ కుమారుడు ఏం చేశాడంటే యేసుప్రభు వారు తన ఆస్తిని అంతా మనకి ఇచ్చేశాడు. మన బాధనంతా, మన దరిద్రం అంతా ఆయన తీసుకొని తన ఆశీర్వాదం అంతా మనకి ఇచ్చేసి ఏమంటాడు తెలిసిన, ఆశీర్వాదాన్ని వారసులు అవడానికి మాత్రమే మీరు పిలువబడితిరి. హల్లెలూయా.
ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారండి. ఈ వాక్యం నువ్వే ఎందుకు వింటున్నావు తెలిసినా, ఈ వాక్యం నీ దగ్గరికి ఎందుకు వచ్చింది తెలిసినా, ఎందుకంటే నువ్వు ఆయన వారసుడివి. ఎందుకంటే ఆయన వారసుడు నువ్వు. అద్భుత రీతిగా ఆశ్చర్యతగా దేవుని నిన్ను ఆస్వాదించడానికి రెడీగా ఉన్నాడు. శిలువలో ఎందుకు రక్తం చెందించాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, తండ్రి చెయ్యి ఎందుకు విడవడం జరిగింది, నీ కోసం నా కోసం నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు బాగుండాలి అనేసి దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యతగా దేవుడు తండ్రి కుమారుడు చెయ్యి విడవడం జరిగిందండి. మరి ఆ రోజు కుమారుడు చెయ్యి విడిచాడు, నీ చేయి పట్టుకున్నాడు తండ్రి. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా తండ్రి చేయి పట్టుకోవడానికి? మరి నీవు సిద్ధంగా ఉన్నావా మరి తండ్రి మాట వినడానికి? మరి నీవు సిద్ధంగా ఉన్నావా తండ్రి సన్నిధికి రావడానికి? నీవు సిద్ధంగా ఉంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు మాయం చెల్లించుకున్నాను. పరిశుద్ధుడా, ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా మొత్తం మాట్లాడి మమ్మల్ని బలపరిచావు నాయన. మా పాపాల నిమిత్తం ఆయనలో ఏ పాపమో లేదు, మా పాపాల నిమిత్తం ఆయన పాపి అయ్యాడనేసి తండ్రి నీ వాక్యం సెలవిస్తా ఉంది నాయన. అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా మా జీవితంలో నాయన నువ్వు చనిపోయావని మేము నమ్ముతున్నాం నాయన. మా కోసం రక్తం చిందించి మేము నమ్ముతున్నాం నాయన. తిరిగి 3వ రోజు లేచి మేము నమ్ముతున్నాం నాయన. ఇగో తండ్రి కుమారుడ తండ్రి దేవతన ప్రభావ ఎంత నిమిత్తం అయితే తండ్రి కుమారుడు చేయి విడిచి నా చేయి పట్టుకున్నాడు నాయన. తండ్రి దేవ నీ మాట నేను వింటానేసయ్యా, నీ మాట నేను నాయన తండ్రి దేవతన ప్రభావ నా హృదయంలో పెట్టుకుంటానేసయ్యా, నీ మాట అనుసరి నేను జీవిస్తానేసా అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. తండ్రి నీకు మాయం చేయించుకున్నాం నేను. ఎంతమంది అయితే ఈ వాక్యం విని ఉన్నారో నాయన, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది వరకు అయితే వెళ్తా ఉందో నాయన, వాళ్ళ జీవితాల్లో నాయన ఇంకా ఏదైతే ఆశీర్వాదం చూడలేదో యేసుక్రీస్తునామములో వాళ్ళ ఆశీర్వాదం చూచుదురు గాక. ఇదిగో తండ్రి నువ్వు తండ్రి కుమారుని చేయి విడవడానికి నాయన కారణం ఆశీర్వాదం నాయన తండ్రి. ఆశీర్వాదం మా మీద ట్రాన్స్ఫర్ చేయడానికే నాయన తండ్రి దేవా నువ్వు చేయి విడిచావు నాయన తండ్రి. కానీ నీతో మేము ఉండడానికి మా కృప అనుగ్రహించని, శక్తిని అనుగ్రహించని, పరిశుద్ధాత్మ మీరే మా జీవితంలో గొప్ప కార్యము చేయమని అడుచు తండ్రి. మీకు మాత్రమే మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన చేతికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.